కథాస్రవంతి. సత్యం శంకరమంచివారి అమరావతి కథల నుండి శివుడు నవ్వాడు కథ. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమస్తా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలేమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకి చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండగల్లో ధర్మదర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టికెట్లలా రుసుములు వసూలు చేస్తున్నాం. ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు. ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమస్తా సుబ్బారావు. చూశావా, ఇంతకాలం నాకు తట్టనే లేదు, అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో. ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు. అయ్యా, ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు. బేషుగ్గా ఉంటుంది, కానీ పక్కనే మంగళ షాపు ఉంది, పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు. అబ్బే, ప్రసాదాల షాపు మంగళ షాపు వేటికి వాటికేనండి, పర్వాలేదు. సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ? చిత్తం, పదండి తేలిగ్గా బేరమాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు. గాలిగోపురంలో గంగన్న తాత తంబూరా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు. కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పూసుకున్నాడు. గంగన్న, నీ పంట పండిందో ఆయ్ అన్నాడు గుమస్తా. తంబురా ఆగిపోయింది. గాలిగోపురం పక్క స్థలం నీదేగా, అది మాకు అమ్మేశాయి, అందులో ప్రసాదాల షాప్ పెడతానంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమస్తా. గంగన్న తటపటాయించాడు. ఆ స్థలం నాదే కాని బాబూ, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబూ. అదే, నీకు డబ్బు ఇస్తామయ్యా అన్నాడు ఆఫీసరు. నాకు డబ్బు ఎందుకు బాబూ, ఆ దేవుడు ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీళ్ళలో బతికేవాడిని, డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అయితే ఎందుకమ్మనంటావు నిలదీసి అడిగాడు గుమస్తా. ఎందుకంటే బాబూ, ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటిస్తారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. గంగన్నకి కళ్ళ నీళ్లు తిరిగాయి. మేము బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా బెదిరించాడు ఆఫీసరు. అప్పుడు ఆ బిచ్చగాళ్ళకు ఆ ఈశ్వరుడే దిక్కు గద్గదంగా అన్నాడు గంగన్న. నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదూ, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు, ఆకలితో మాడితే నువ్వే దావుకొస్తావు. పదండి సార్. ఇద్దరూ చెరచెర గుడివైపు వెళ్ళిపోయారు. గంగన్నకు 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురంలోంచి తడుముకుంటూ గుడి మెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. తంబురా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకొన్నాడు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను. నాకు బతకాలనే కోరిక లేదు, కాని నేనేం పాపం చేశాను? స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు? 10 మంది అర్చకులు స్వామికి మహానివేదనను అర్పించి తిరిగొస్తున్నారు. గంగన్న హీనస్వరంతో అంటున్నాడు, స్వామి ప్రసాదం నాకు దొరకదా, నేను పడిపోతున్నాను. అందరికంటే ఆఖర్న అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నను చూశాడు. గబగబా వచ్చి తూలి పడబోతున్న గంగన్నని పట్టుకున్నాడు. మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు. మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించడు. ఆయనకు గంగన్నను చూస్తూ ఉంటే గుండె కరిగిపోయింది. మహాదేవయ్య గారు, మీరు మడిగట్టుకుని ఆ గుడ్డోడిని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు. మహాదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నను మెట్ల మీద కూర్చోబెట్టాడు. యాత్రికులంతా మూగారు. అతను మడిగట్టుకునే ఉన్నాడండి. రా గంగన్న, రా. స్వామి ప్రసాదం తప్ప ఇంకేది ముట్టని నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను. ఇవాళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి, ఒరేయ్, నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు. రా గంగన్న, స్వామి 4 రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇవాళ్టి నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను, రా. గంగన్న ఆకులా ఉనిగిపోయాడు. బాబూ, వద్దనక గంగన్న, ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని, లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా.
అంటూ మహదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికి అందిస్తే సాంబశివా అని కరిగిపోయాడు. యాత్రికుల హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది. మీరింతవరకు శివుడు నవ్వాడు కథ విన్నారు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి, వినిపించిన వారు పప్పు భోగారావు, కూర్పు పప్పు వరుణ్. ఈ కథ అమరావతి కథల నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి